హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈ సెట్లో ప్రతి ఒక్కరికి మంచి ర్యాంక్ కావాలి, కానీ కష్టపడకుండా రావాలి. మీరు కూడా ఎలా అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాలేరు. కష్టపడకుండా టాప్ 100లో ర్యాంక్ వచ్చిన కేసెస్ ఎక్కడా లేవు. మేబీ చాలా రేర్ కేసెస్ ఉండొచ్చు, 100లో ఒకటికి 1000లో ఒకటికి వచ్చుండొచ్చు. అయితే మీకు ఒక మంచి ర్యాంక్ రావాలి అనుకుంటే ఉన్న ఈ తక్కువ టైంని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకో. ఉన్నది 75 డేస్ మాత్రమే. ఈ 75 డేస్ ని ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటావో అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఈ 75 డేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాంటి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే కొంత సిలబస్ ప్రిపేర్ అయ్యే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చా అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇది మన ఈసెట్ సిలబస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్. సో అందరికీ తెలుసు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 100 మార్క్స్, ఇంజనీరింగ్ నుంచి 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. ఉన్నది 75 డేసే. ఈ 75 డేస్ లో 200 మార్క్స్ ప్రిపేర్ అవడం కష్టం. సో 200 మార్క్స్ కి మీరు ప్రిపేర్ అయ్యారా, మీకు ర్యాంక్ రాదు. మరి ఎంతకి ప్రిపేర్ అవ్వాలి? ఎంతకి ప్రిపేర్ అవ్వాలి అంటే, సో దానికి నేను ఒక అనాలిసిస్ చెప్తాను. ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్నది మీరు ముందు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఈసెట్ 2023 టాపర్స్ ఫ్రమ్ మేజర్ బ్రాంచెస్. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ లో చూడండి, ఇక్కడ లాస్ట్ టైం ఈసెట్ కండక్ట్ చేసింది ఎవరు? జేఎన్టీయూ కాకినాడ. జేఎన్టీయూ కాకినాడ పేపర్ సెట్ చేసిందంటే మాత్రం టఫ్ గానే ఉంటుంది, అంటే మోడరేట్ టు టఫ్ ఉంటుంది అనమాట. సో మనకి టాప్ 10 ర్యాంక్స్ అనేవి 140 to 130 మధ్యలోనే ఉంటాయన్నమాట. సో టాప్ 1 అనేది 140 to 145 మధ్యలో ప్లేస్ అవ్వచ్చు. అయితే ఈ ఇయర్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈసెట్? జేఎన్టీయూ అనంతపూర్. జేఎన్టీయూ అనంతపూర్ కండక్ట్ చేస్తుంది అంటే మీరు 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీకు స్కోరింగ్ 150 వరకు కూడా రావచ్చు. పేపర్ ఎలా ఉంటుందంటే ఈజీ టు మోడరేట్ ఉంటుంది. సో ఈ ఇయర్ జేఎన్టీయూ అనంతపూర్ ఈసెట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసెట్ పేపర్ కొంచెం ఈజీ టు మోడరేట్ గానే ఉంటుంది. సో స్కోరింగ్ అనేది ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ అనాలిసిస్ చూసినట్టయితే మెకానికల్ లో టాప్ 10 ర్యాంకర్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూడండి, 1 to 10. సో స్టేట్ ఫస్ట్ వచ్చి 141, టాప్ స్టేట్ 10th వచ్చి 124. సో ఎలా చూసుకున్నా సరే 150 మార్క్స్ పైన రాలేదు. సో లాస్ట్ 10 years అనాలిసిస్ చూసినా సరే ఎక్కడో ఒకరిద్దరికి తప్పించి 150 మార్క్స్ పైన రాలేదు. మరి మీరు ఇప్పుడు ఎన్ని మార్క్స్ ప్రిపేర్ అవ్వాలంటారు? చూడండి, టాప్ 10 120. సో ఇక్కడ వీళ్ళకి ఎలా వచ్చినాయి? ఇంజనీరింగ్ లో 100 కి అబోవ్, యావరేజ్ గా అబోవ్ 60 మార్క్స్ వచ్చినాయి. ఓకే, అంటే ఎంపీసీలో ఎన్ని వచ్చినాయి? ఒక 60 మార్క్స్ వచ్చినాయి. రైట్, చూడండి, మ్యాథ్స్ 50 కి 30 ప్లస్ వచ్చినాయి, ఫిజిక్స్ 25 కి, ఓకే, ఎన్ఎన్ఆర్ యావరేజ్ గా 16 ప్లస్ వచ్చినాయి. కెమిస్ట్రీ యావరేజ్ గా చూడండి 13-14. సో మీరు కెమిస్ట్రీ ఈజీ అనుకుంటారు, కానీ రియల్ టైం కి వచ్చేసరికి కెమిస్ట్రీ చాలా కష్టంగా ఇస్తాడు. చూసారా, 13, 12, 14, 13, 14, 15, 12, 16, 14, యావరేజ్ ఒక 13-14 మార్క్స్. ఇక్కడ చూడండి, సో కొంతమందికి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, అంటే స్ట్రైట్ ఫార్ములాస్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిజిక్స్ కష్టం అని అనుకుంటారు, కెమిస్ట్రీ ఈజీ అనుకుంటారు ప్రిపరేషన్ టైంలో, కానీ ఎగ్జామ్ టైంలో రివర్స్ అయిపోతుంది. కెమిస్ట్రీ కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆప్షన్స్ లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఫిజిక్స్ బేసిక్స్ తెలిసి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ కూడా అంతే. మ్యాథ్స్ జేఎన్టీయూ కాకినాడ కండక్ట్ చేసినప్పుడే టఫ్ పేపర్ అనమాట. అనంతపురం కండక్ట్ చేసినప్పుడు మనకి బేసిక్స్ కొంతవరకు కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చేసుకుని వెళ్తే ఈజీగా 30+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎలా చూసుకున్నా సరే ఎంపీసీలో 60 మార్క్స్, టెక్నికల్ లో ఒక 60 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే టోటల్ గా 120 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 200. మీకు 120 మార్క్స్ స్కోర్ చేశారు అంటే ఖచ్చితంగా మీ ర్యాంక్ టాప్ 100 లో ఉంటుంది. మీ రిజర్వేషన్స్, మీకున్న సర్టిఫికేషన్స్ అన్ని యాడ్ చేసుకుని మీరు కోరుకున్న కాలేజ్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. అర్థమైందా? సో ఎన్ని మార్క్స్ కి ప్రిపేర్ అవ్వాలి? అట్లీస్ట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా మీరు ఒక 140 మార్క్స్ కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒక 140 మార్క్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఇది మెకానికల్ సినారియో. ఇక్కడ చూడండి, ఈసీఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సినారియో చూడండి, 138 స్టేట్ ఫస్ట్, 121 స్టేట్ 10th. ఇంజనీరింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో 60+ స్కోర్ చేస్తున్నారు టాపర్స్ అందరూ. చూసారా, 60-65+. సో ఇక్కడ ట్రిప్లీ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. చూడండి, స్టేట్ ఫస్ట్ 129, టాప్ 10 123. చాలా క్లోజ్ గా వచ్చాయి ఇక్కడ మార్క్స్ అన్ని చూడండి. సో సిఎస్సి విషయానికి వస్తే స్టేట్ ఫస్ట్ 139, స్టేట్ 10th ర్యాంక్ 132. చూసారా, ఇక్కడ కూడా ఇంజనీరింగ్ లో బాగా స్కోర్ చేసుకున్నారు. సిఎస్సి వాళ్ళైతే ఇంజనీరింగ్ లో 75+ స్కోర్ చేశారు అందరూ, టాప్ 10 ర్యాంకర్స్ కూడా. సో దీన్ని బట్టి నేను చెప్పే అనాలిసిస్ ఏంటి అంటే, ఒక 140 మార్క్స్ కి మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. 140 మార్క్స్ కి టార్గెట్ పెట్టుకోండి. ఎంపీసీ నుంచి 70 మార్క్స్, ఎంపీసీ నుంచి 70 మార్క్స్, ఇంజనీరింగ్ నుంచి 70 మార్క్స్,
స్కోర్ చేసే విధంగా మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఇలా పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకొని ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 100 మార్క్స్ లోంచి 70 మార్క్స్ స్కోర్ చేయదగ్గ ఈజీ టాపిక్స్ ఏంటో పక్కన తీసి పెట్టుకొని ఆ టాపిక్స్ నే ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాథ్స్ నుంచి మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, పార్షియల్ ఫ్రాక్షన్స్, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఇక్కడ చూడండి 29 మార్క్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి 1 మార్క్ మీరు తెచ్చుకున్నా మ్యాథ్స్ లో 30 మార్క్స్. సో ఫస్ట్ ఈ చాప్టర్స్ చేయండి, 30 మార్క్స్ గ్యారంటీ. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు ఇంటిగ్రేషన్, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి వెళ్ళండి. అనలిటికల్ జామెట్రీలో ఎలా ఉంటుందంటే కొన్ని ఆప్షన్స్, అంటే ఫర్ సపోజ్ సర్కిల్ సీట్ లో ఆప్షన్స్ తీసుకెళ్లి ఇచ్చిన క్వశ్చన్ లో పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1 మార్క్ అయినా రాదా? సో ఇవి కాన్సన్ట్రేట్ చేస్తే 30 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఈజీలీ స్కోరింగ్ ఏరియాస్ ఫ్రమ్ మ్యాథ్స్. ఫిజిక్స్ నుంచి ఈజీలీ స్కోరింగ్ ఏరియాస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వెక్టర్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, మోడర్న్ ఫిజిక్స్ స్కోరింగ్ అనొద్దు. ప్రీవియస్ లాస్ట్ 10 year పేపర్స్ చూసినట్టయితే ఆ క్వశ్చన్స్ రిపీట్ చేసేస్తున్నాడు. ప్రీవియస్ లాస్ట్ 10 year క్వశ్చన్ పేపర్స్ రిపీట్ చేసేస్తున్నాడు మళ్ళీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫిజిక్స్ ఈజియస్ట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే వెయిటేజ్ చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2, వెక్టర్స్ 2, 4, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 5, 9 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీ 3 మార్క్స్, 12 మార్క్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 మార్క్స్, 14 మార్క్స్. సో మీకు 14 మార్క్స్ వస్తుంది అవుట్ ఆఫ్ 25. ఈ 14 మార్క్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అడిషనల్ గా మీరు ఫ్రిక్షన్, కైనమెటిక్స్, ఎస్హెచ్ఎం అండ్ సౌండ్ నుంచి బేసిక్స్ నేర్చుకుని వెళ్ళండి. బేసిక్స్ మాత్రమే కవర్ చేయండి. అట్లీస్ట్ 1-2 మార్క్స్ వచ్చినా 15 మార్క్స్ వస్తుంది. మీలో చాలా మంది భయపడి ఫిజిక్స్ చాలా కష్టం అనుకొని అస్సలు ప్రిపేర్ అవ్వట్లేదు. ఎవరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో 2 మార్క్స్ ఎందుకు తెచ్చుకోలేరు? వెక్టర్స్ నుంచి 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లైక్ మెకానికల్ వాళ్ళకి ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ ఉంటుంది. మెకానికల్ లో ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఓన్లీ ఫార్ములా బేస్. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఈ 6 చాప్టర్స్ సొల్యూషన్స్, యాసిడ్ బేసిస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి న్యూమరికల్స్ ఎక్కువ వస్తాయండి. ఇక్కడ వెయిటేజ్ ఎంత అంటే 9 మార్క్స్ అనమాట. ఈ 3 చాప్టర్స్ 9 మార్క్స్. నెక్స్ట్ ఈ 3 చాప్టర్స్ థియరీ ప్లస్ అలాగే ప్రాబ్లమేటిక్, వాటర్ టెక్నాలజీ, కల్యూషన్, పాలిమర్స్ చూడండి. ఇక్కడ నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 17 మార్క్స్ వస్తున్నాయి. ఈ 6 చాప్టర్స్ చూసినట్టయితే 17 మార్క్స్. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామా లేదా? సో 30, 14, 17, 60 ప్లస్ వచ్చిందా లేదా? ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా టైం ఉంటే అడిషనల్ గా మీరు స్కోర్ పెంచుకోవడం కోసం అడిషనల్ గా ప్రిపేర్ అవ్వండి. బట్ అడిషనల్ గా ఉన్న చాప్టర్స్ అన్ని కూడా బేసిక్స్ ప్రిపేర్ అయ్యాలండి. ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ లో ప్రతి బ్రాంచ్ కి 10 యూనిట్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, అలాగే చిన్న చాప్టర్స్, స్మాల్ చాప్టర్స్. ఈ స్మాల్ చాప్టర్స్, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ పట్టుకోండి. మీకు ఈజీగా అనిపించే చాప్టర్స్ పట్టుకోండి. ఒక 4-5 చాప్టర్స్ పట్టుకోండి. నేను ఇక్కడ మెకానికల్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఇండస్ట్రీ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ 8 మార్క్స్, R&D చాలా చిన్న చాప్టర్. ఓకే, చిన్న చాప్టర్ అంటే అక్కడ ఈసెట్ సిలబస్ లో ఏమి ఇచ్చాడో అది చూడండి చాలు. సో ఇక్కడ ఈ 2 చాప్టర్స్ నుంచి 13 మార్క్స్ వెయిటేజ్. ఓకే, మనకి థర్మోడైనమిక్స్ అండ్ హీట్ పవర్ ఇంజనీరింగ్ నుంచి 12 మార్క్స్. ఓకే, థియరీ ఆఫ్ మిషన్స్ అండ్ మిషన్ ఎలిమెంట్స్ నుంచి 11 మార్క్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్ నుంచి 12 మార్క్స్. ఇవి చూడండి, ఇక్కడ 48 మార్క్స్ కవర్ అయిపోయింది. చూసారా, 5 చాప్టర్స్ 48 మార్క్స్, 50% సిలబస్ కవర్. ఇప్పుడు మీకు ఇష్టమైన చాప్టర్ తీసుకోండి. ఏది? వర్క్షాప్ టెక్నాలజీ, అలాగే ప్రొడక్షన్ టెక్నాలజీ. వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ నుంచి 27 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో మీకు బాగా తెలిసిన చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడే ఒక మంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైం ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఈ 75 డేస్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. ఈ 75 డేస్ లో ఒక 15 డేస్ బ్రీతింగ్ టైం పెట్టుకోండి. 60 డేస్ ప్రిపేర్ అవ్వండి. అంటే మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి కదా. సో 60 డేస్ కే మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మినిమం 5 to 6 అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. మినిమం ఎఫర్ట్ మీరు పెట్టినట్టయితే ఇంజనీరింగ్ నుంచి 60 మార్క్స్, ఎంపీసీ నుంచి 60 మార్క్స్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇంకొంచెం పుష్ చేస్తే మార్క్స్ ఇంకొంచెం యాడ్ అవ్వచ్చు. ఒక లాజిక్ చెప్పనా? సో 60 మార్క్స్ ప్రిపేర్ అవ్వమంటున్నాను. టోటల్ 120 అంటే టాప్ 100 ర్యాంక్ గ్యారంటీ. టాప్ 100 ర్యాంక్ గ్యారంటీ. ఓకే, నీ వల్ల 60 కూడా అవ్వలేదు. అట్లీస్ట్ ప్రిపేర్ ఫర్ 50, 100. నీ ర్యాంక్ బిలో 200 గ్యారంటీ. బిలో 200 అంటే 100 to 200 మధ్యలో ఉంటుంది నీ ర్యాంక్. నీ ర్యాంక్ 100 to 200 మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా 100 to 200 మధ్యలో ఉంటుంది. సో క్లారిటీ వచ్చిందా ఎన్ని మార్క్స్ కి ప్రిపేర్ అవ్వాలో? సో ఇప్పుడే ఒక పేపర్ తీసుకొని ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావో రాసుకో. మ్యాథ్స్ నుంచి ఏ చాప్టర్స్, ఫిజిక్స్ నుంచి ఏ చాప్టర్స్, కెమిస్ట్రీ నుంచి ఏ చాప్టర్స్, ఇంజనీరింగ్ నుంచి ఏ చాప్టర్స్, వీటి వెయిటేజ్ ఎంత వచ్చిందో చూసుకో. 100+ వచ్చిందా? సఫిషియంట్ ఎనఫ్. ఈ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేయి. 40-50 డేస్ లో కంప్లీట్ చేయి. ఇంకొక 10-15 డేస్ ఉందా?
ఈ 40-50 డేస్ లో ప్రిపేర్ అయింది బాగా ప్రాక్టీస్ చేయి. సో ఇదే ఈ ప్రిపరేషనే మీకు ర్యాంక్ తెచ్చి పెడుతుంది. అంతేగాని డే డ్రీమింగ్ చేస్తే ఏమీ రాదు. టైం లేదని సాకులు చెప్పొద్దు. ఉన్న టైం ని మీరు వేస్ట్ చేసుకున్నారు. అట్లీస్ట్ ఈ 75 డేస్ అయినా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ లో ఎవడో ఒకడు వస్తాడు, చీట్ కోర్స్ చెప్తాడు, గడిపేద్దామంటే ఏమీ జరగదు. లాస్ట్ ఇయర్ కూడా 32,000 మెంబర్స్ రాస్తే 25,700 మెంబర్స్ కి 70 మార్క్స్ కూడా రాలేదు. అన్ని బ్రాంచెస్ నుంచి కలిపి చెప్తున్నాను. ప్రతి బ్రాంచ్ లో మెకానికల్ విషయం తీసుకుంటే 8,000 మెంబర్స్ రాస్తే 6,500 ప్లస్ స్టూడెంట్స్ కి 200 కి 70 మార్క్స్ కూడా రాలేదు. అర్థమైంది కదా? సో మేము చేసే కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.